హాయ్ ఫ్రెండ్స్, వైజాగ్లో సంతలు మార్కెట్లు చూడండి. మా చిన్నప్పుడు మేము వచ్చి పూర్ణ మార్కెట్ అని ఉండేది, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చి ఎక్కడ ప్రతి ఏరియాలో వైజాగ్లోని సంతలు పెట్టేసి సేల్ చేసేస్తున్నారు. ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో హెల్దీ. మన వైజాగ్లో చాలా నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇంటి నార్త్ నుంచి కూడా చాలా డ్రెస్సెస్ అన్నీ వస్తున్నాయి. అవి కూడా ఈ సంతలో పెట్టేసి సేల్ చేస్తున్నారు. అంటే A to Z కూడా ఇలాంటి సంతల్లో దొరికేస్తున్నాయి వైజాగ్లోని. ఇలాంటి సంతలు నేను ఫస్ట్ ఢిల్లీలో చూశాను. ద్వారకా అంటే సెక్టర్ 22, 13 మేము ఉండేవాళ్ళం. అక్కడ ఇలాగే సంతలు, మామిడి పళ్ళు అన్నీ కూడా చాలా చాలా బాగుండేవి అక్కడంతా. ఇలాంటి సంతల్లో చూసుకునేటట్టయితే ఈ రైతులు సేల్ చేసేవి మనకి కొంచెం కాస్ట్ తక్కువగానే పడుతుంది. చూడండి, మీరు ఈ పక్కన ఏమైనా షాప్ రైతు బజార్ అది ఉంటాయి కదా, రైతులు తెచ్చి అమ్ముతుంటారు, అవి తీసుకోండి. తక్కువ రేట్లో వస్తాయి మనకి. వాళ్ళకి సహాయం చేసినట్టు ఉంటుంది, మనకి కొంచెం తక్కువ రేట్లు వస్తాయి. ఎప్పుడైనా రైతుల దగ్గర తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు. వెజిటేబుల్స్ ఉన్నాయి, ఇంటి ఫ్రూట్స్, తర్వాత డ్రెస్సులు, చెప్పులు, అన్ని ఆల్ వెరైటీస్ కూడా ఉన్నాయి. అందుకోసం ఒకటి చూపించడం మీరు చూసుకోవచ్చు వీడియోలో. ఇలాంటి సంతలు ఏమైనా పెడితే మీరు వెళ్ళిపోవచ్చు తీసుకోవడానికి. మర్చిపోకండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.
ఈ పక్కనే దుర్గమ్మ గుడి ఉంది. ప్రతి ఒక్కరూ ఇంచుమించుగాన వీలైన వాళ్ళందరూ తల్లిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు, దర్శించుకోవడానికి. सर्वभ्यादिनिवारणं समस्तपापक्षयकं श्री दुर्गा परदेवता पादोदकं पावनं सुभगं शुभं सहस्ररूपिणी देवी पादोदकं पावनं सुभगं शुभं. दुर्गा माता दुर्गा స్టాండ్లోనే అక్కడ ఒకటే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి రైతు బజార్ ఎంత బాగుంది కదా. మీరు ఏమైనా తీసుకునేటంటే ప్రయత్నించండి రైతు బజార్లో తీసుకోవడానికి. స్టార్టింగ్ పెట్టింది నుంచి ఇక్కడ చూసారా, ఈ చిన్న బేబీ నా చేయి పట్టుకొని ఒకటే విడిచిపెట్టట్లేదు. అందుకే ఆ పాపది నేను వీడియో తీసుకున్నాను. ఈ రూట్లో చూసారా, పక్క రూట్లో పడి రోడ్డు పై నుంచి వెహికల్స్ కదా వెళ్ళిపోతూనే ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఇలాగా ఉండేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ మిరపకాయ బజ్జీలు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఇక్కడ కాదు కానీ మిరపకాయ బజ్జీలు అంటే నాకు చాలా ఇష్టం. ఇక ఇంకు పేపర్లో పెట్టి ఇచ్చాడు ఆయన, న్యూస్ పేపర్లో. అందుకోసం నేను అది తీసుకోలేదు, పక్కన వేరే తీసుకొని తింటున్నాను. ఇంకు పేపర్లో వేసిస్తే ఫుడ్ ఎవరు తీసుకోవద్దు, ఆ ఇంకు పొట్టలోకి వెళ్ళిపోద్ది. కొంచెం సేపు అయిన తర్వాత వెంట వెంటనే తినలే. పానీపూరి కూడా ఇక్కడ చాలా బాగుంటుంది, చాటు పానీపూరి కూడా ఇక్కడ మళ్ళీ నేను తీసుకున్నాను. भैया चाट बना दो। आपने क्या क्या देगा? पाव भाजी ना, चाट स्पेशल है। पाव भाजी स्पेशल है, चाट स्पेशल है। पानी पूरी बहुत अच्छा लग रहा है, टेस्ट अच्छा है।
क्या डालते बताओ दो भैया। समोसा डालता जी, हाँ उसके बाद चाट डालेंगे। ఓకే ఇక్కడ స్పెషల్ చాలా టేస్టీగా Chilli sauce. ఉంటుంది వావ్ क्या सॉस, दही आएगा, ఓకే प्याज, सेव आएगा, धनिया पत्ता। इधर बहुत टेस्टी होते हैं ना, आपने अच्छे से बनाते हैं इसके लिए ओके हाँ, थैंक थैंक यू డాడీ కార్లు ఉన్నారమ్మా లాంజ్ ఉందండి సూపర్ చాట్ చెప్పండి చాట్ సూపర్ చాట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ